హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఈ క్వాంటిటీ కేజీ చికెన్కి మనకి గ్రేవీ ఎక్కువ రావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. తర్వాత 3 టమాటాలు కట్ చేసి అవి వేసి బాగా అవి కూడా టమాటా ముక్కలు మొత్తం మగ్గిపోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. ముందుగానే నేను చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. చాలా బాగుంటుంది ఇలా గ్రేవీగా చేసుకున్నామంటే. ఇది పలావ్లోకి బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఏ కాంబినేషన్లో అయినా ఈ గ్రేవీ కర్రీ బాగుంటుంది. చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చాయి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి బాగా. వీడియోలో మంచి కలర్ కనిపించట్లేదు, విడిగా అయితే మంచి కలరే ఉందండి. వీడియోలో ఏందో వైట్గా అనిపిస్తుంది అనుకోమాకండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చాయి కదా, వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గ్రేవీ కోసం కొంచెం వాటర్, అలానే నేను ఎక్కువ వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఒక గిద్దన్నర వాటర్ పోసాను అంతేనండి. ఇప్పుడు మగ్గింది కదా, ఇప్పుడు 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం ఎండు కొబ్బరిని తురిమి వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది కొబ్బరి వేయటం వల్ల. కొంచెం మగ్గనిద్దాము, గ్రేవీ దగ్గర పడిద్ది బాగా. నేను చికెన్ మసాలా ఒక ప్యాకెట్, 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం మగ్గనిద్దాం బాగా. మసాలా వేసాం కదా, బాగుంటుంది. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, గ్రేవీ ఎంత బాగుందో. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఓకేనా, బాయ్.